ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారు? బాగున్నారా? లేచారా? ప్రార్థనలు ఉన్నారా? ఏ విధమైన విషయంలో చింత, బాధ, నింద, గాయం, అవమానం, కృంగుదల కలిగి ఉన్నారా? ఈరోజు దేవుడు మనకిస్తున్న చక్కటి మాట జకర్యా గ్రంథం 2:10 సియోను నివాసులారా, నేను మీ మధ్యలో నివాసం చేతును సంతోషంగా పాటలు పాడు. దేవుడు మీ మధ్యలో ఉన్నాడంట. ఇంకెవరున్నా లేకున్నా నో ప్రాబ్లం. ఎవరు లేకున్నా, ఎవరు ఉన్నా, ఏది జరిగినా జరగకున్నా దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు సంతోషించబోతున్నావు. నీ సమస్యలు, నీ అప్పులు, నీ అన్నిటికీ పరిష్కారమైన నీతో ఉంటే, నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ ప్రక్కలో ఉన్నాడు, నీతో నడిపించబోతున్నాడు. కానీ దుఃఖం మాని, వేదన తొలగి సంతోషంతో ఉండి ప్రభు గొప్ప కార్యాలు నీ పట్ల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, రక్షణ లేని వారికి రక్షణ, రోగంతో, వ్యాధితో బాధలున్న వారికి విడుదల, అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, కృంగిపోయిన అన్నిటి నుంచి విడిపించు. ఎవరి బాధలున్న విడిపించి, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ, ఎగ్జామ్ రాయిపోతున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్లాస్ రిజల్ట్ ఇచ్చి, అయా గల్ఫ్ దేశాల యుద్ధమును మాన్పి, ఇజ్రాయెల్ దేశం యుద్ధం ఆపి, అందరికీ సమాధానం క్షేమం ఇచ్చి, మా భారతదేశాన్ని కూడా కాపాడు. అయా సంఘాలు, సేవకులను భద్రపరిచి మా అందరికీ మీరు తోడై నడిపించమని, మరొక్కసారి ఎవరికి అక్కరున్న తీర్చమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. వాగ్దానం లైక్ చేయండి. ప్రతి శనివారం ఉజ్జీవ సభ కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్లో జరుగుతుంది. సండే 3 ఆరాధనలు, శనివారం స్వస్థ సభ బెల్లంపల్లిలో కూడా ఈవినింగ్ ఉంటుంది. సండే 3 ఆరాధనలు ఉంటాయి. కుటుంబాలుగా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.